వెంకటేష్ తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వెంకీ కెరీర్లో ఇది 76వ చిత్రంగా వస్తుంది. ఈ సినిమాపై వెంకీ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన ప్రతి చిత్రం హిట్ అయింది. అంతేకాకుండా వెంకటేష్తో చేసిన F2, F3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే వీరి కాంబోలో వస్తున్న 3వ చిత్రం కూడా సూపర్ హిట్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు అనిల్ రావుపూడి ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సగానికి పైగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. గత నెలలో పొల్లచ్చిలో షూటింగ్ జరుపుకొని ఇంటర్వల్ సీన్స్ కూడా కంప్లీట్ చేసిన మేకర్స్ ప్రస్తుతం RFCలో షూటింగ్ జరుపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్. ఇందులో మీనాక్షి చౌదరి వెంకటేష్కి మాజీ ప్రేయస్గా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ గారికి భార్యగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కామెడీతో పాటు క్రైమ్ సన్నివేశాలు కూడా దర్శకుడు చూపించబోతున్నట్టుగా సమాచారం. ఆయన చిత్రాల్లో ఎక్కువగా కామెడీ ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో మాత్రం కామెడీతో పాటు క్రైమ్ అలాగే ఎమోషన్ కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారంట. సంక్రాంతి పండగకి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత దిల్రాజు 2025 సంక్రాంతికి ఖచ్చితంగా ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ దిశగానే షూటింగ్ పనులను కూడా శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా అని దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మనకు తెలిసిందే. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేస్తున్న ఈ చిత్రం మేకింగ్కి వీడియోకి సంబంధించి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వెంకటేష్ లుక్కి కూడా ఫ్యాన్స్లో క్రేజీ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగకి సైంధవ్ అనే మూవీతో ప్రజల ముందుకొచ్చిన వెంకటేష్ అపజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది సమాచారం. సంక్రాంతి బరిలో నిలుస్తుందని, కాబట్టి దసరా పండుగ నుండి ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వరుసగా పాటలు అలాగే టీజర్తో సినిమా మీద అంచనాలను భారీగా పెంచాలని చూస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సంక్రాంతికి ఎక్కువగా ఆడియన్స్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రమోషన్ చేస్తే భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా కనుక ప్రేక్షకులను మెప్పిస్తే ఈ సినిమా సంక్రాంతి సమయంలో భారీ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే F2, F3 సినిమాలతో అనిల్ రావుపూడి వెంకటేష్కి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మరి వీరి కలయికలు వస్తున్న ఈ 3వ సినిమా ఆయన మరో హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.